అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రయాణం చేద్దాం. కేవలం ఒక ప్రదేశానికి కాదు, ఒక అనుభూతిలోకి. ఆ ప్రదేశమే కేదార్నాథ్. హిమాలయాల నడిబొడ్డున ఉన్న ఈ ప్రదేశంలో భూగోళం, చరిత్ర, విశ్వాసం అన్నీ ఒకే చోట అల్లుకుపోయాయి. రండి ఈ ఆలయం వెనుకున్న రహస్యాలను కలిసి తెలుసుకుందాం. శిల, హిమం మరియు నిశ్శబ్దం. ఈ మూడింటిలో చెక్కబడిన ఒక అనుభవం. ఈ ఒక్క వాక్యం చాలు కేదార్నాథ్ అంటే ఏంటో చెప్పడానికి. అసలు ఈ 3 మాటల వెనుక ఉన్న కథేంటి, దాని లోతైన అర్థమేంటి, వాటి గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక నంబర్ చూద్దాం. 3583 మీటర్లు. ఊహించుకోండి, దాదాపు 11,755 అడుగుల ఎత్తు. గర్వాల్ హిమాలయాల శిఖరాల మీద మేఘాలకు చాలా దగ్గరగా అంత ఎత్తులో ఉంది ఈ ఆలయం. ఆ ఎత్తే చెప్తుంది ఆ ప్రదేశం ఎంత గొప్పదో, అక్కడికి వెళ్లటం ఎంత సవాల్తో కూడుకున్నదో. అయితే మనమిప్పుడు మొదటి భాగంలోకి వెళ్తున్నాం. కాలానికి అతీతమైన పుణ్యక్షేత్రం. ఎందుకంటే కేదార్నాథ్ అంటే కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు. అది కాలంతో పోరాడి నిలబడింది. శతాబ్దాలుగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను, చారిత్రక మార్పులను చూసింది. అన్నిటినీ తట్టుకుని నిలబడిన ఒక ఓర్పుకు అది ప్రతీక. అవును, వేల ఏళ్లుగా హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటిగా కేదార్నాథ్ను కొలుస్తున్నారు. ఆ ప్రకృతి చూస్తే ఒకవైపు భయం, మరోవైపు గంభీరం. అలాంటి చోట అచంచలమైన భక్తికి కేంద్రంగా నిలవడమంటే మాటలు కాదు. సరే, ఇక మన రెండవ విభాగానికి వెళ్దాం. శిలలో చెక్కబడిన సహనం. ఇక్కడ మనం ఈ గుడి అద్భుతమైన చరిత్ర గురించి, దాని బలం గురించి మాట్లాడుకుందాం. అసలు అంత కఠినమైన వాతావరణంలో ఈ కట్టడం ఎలా నిలబడగలిగింది? ఈ ప్రశ్నకి సమాధానం దాని నిర్మాణం నుంచే మొదలవుతుంది. చూడండి, ఈ ఆలయ నిర్మాణం వెనుక 2 కథలున్నాయి. ఒకటి పురాణాల్లో ఉంది, ఇంకొకటి చరిత్రలో. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాండవులే దీన్ని కట్టించాలట. ఇక చరిత్రకొస్తే 8వ శతాబ్దంలో సాక్షాత్తు ఆది శంకరాచార్యులవారు దీన్ని పునరుద్ధరించారని చెబుతారు. ఈ పురాణం, చరిత్ర 2 కలవడం వల్లే ఈ ఆలయానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. ఇక్కడ అసలు విషయమేంటంటే ఆ కాలం నాటి ఇంజనీరింగ్. నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత మారుమూల ప్రదేశంలో సున్నంగానీ, సిమెంట్గానీ వాడకుండా కేవలం పెద్ద పెద్ద రాళ్లను ఒకదానికొకటి కలిపి శతాబ్దాలుగా నిలిచే ఒక కట్టడాన్ని ఎలా కట్టగలిగారు? ఇది నిజంగా అద్భుతంగాక మరేంటి? ఈ టైంలైన్ చూస్తే కేదార్నాథ్ ప్రయాణం ఎంత సుదీర్ఘమో అర్థమవుతుంది. ఎక్కడో పౌరాణిక కాలంలో పాండవుల నిర్మాణం దగ్గర మొదలై 8వ శతాబ్దంలో శంకరాచార్యుల పునర్నిర్మాణం మీదుగా మన ఆధునిక కాలంలో వచ్చిన ప్రకృతి విపత్తుల వరకు ఇది అన్నిట్నీ చూసింది, కాలానికి సాక్షిగా నిల్చింది. 2013 ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ చరిత్రలో ఒక మాయని మచ్చ, ఒక చీకటి అధ్యాయం. భయంకరమైన వరదలు, ఊహకందని విధ్వంసం ఆ ప్రాంతాన్నే అతలాకుతలం చేశాయి. ఇది కేవలమొక ప్రకృతి వైపరీత్యం కాదు, కేదార్నాథ్ ఆలయం ఉనికికే పెను సవాలుగా మారింది. దాని చరిత్రలోనే అతి పెద్ద పరీక్ష. ఆ ప్రళయానికి చుట్టూ ఉన్న ఊర్లు, ఇళ్ళు అన్నీ కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. కాని అంత విధ్వంసం మధ్యలో శతాబ్దాల నాటి ఈ రాతిగుడి మాత్రం ఎలా నిలబడింది? చెక్కు చెదరకుండా ఎలా ఉంది? ఇది కేవలం అదృష్టమా, లేక దీని వెనుక మరేదైనా శక్తి ఉందా? ఈ ప్రశ్న అందరినీ తులిచేసింది. అక్కడే ఆ అద్భుతం జరిగింది. వరద ఉధృతికి ఒక కొండంత బండరాయి కొట్టుకొచ్చింది. వేగంగా ఆలయం వైపే వస్తోంది. కాని సరిగ్గా ఆలయం వెనకకు వచ్చి ఆగిపోయింది, ఒక కవచంలాగా. వరద నీటిని, రాళ్లను, రప్పలను అన్నింటినీ 2 పాయలుగా చీల్చి పక్కకు పంపించేసింది. అందుకే ఆ రాయిని ఇప్పుడు భీంశిలా అని పిలుస్తారు. చాలామంది భక్తులు ఇది దైవ సంకల్పమేనని, ఆ శివుడే ఆలయాన్ని కాపాడటానికి ఆ రాయిని పంపాడని నమ్ముతారు. సరే, ఇప్పుడు మరో విభాగానికి వెళ్దాం. హిమాలయాల మూస. ఇక్కడ కేదార్నాథ్ చుట్టూ ఉన్న ప్రకృతి గురించి మాట్లాడుకుందాం. అది చాలా శక్తివంతమైనది, గంభీరమైనది, కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ ప్రకృతి కేవలం ఒక బ్యాక్గ్రౌండ్ కాదు, అదే ఒక ప్రధాన పాత్ర. ఈ టేబుల్ చూస్తే కేదార్నాథ్లోని వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే గుడి తెరిచి ఉంటుంది. అంటే మిగతా 6 నెలలు మూసే ఉంటుంది. వేసవిలో వెళ్ళినా చలిగానే ఉంటుంది,
వర్షాకాలమైతే కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. ఇక శీతాకాలం గురించి చెప్పక్కర్లేదు. ఆలయం మొత్తం మంచుతో కప్పబడిపోతుంది. బయటి ప్రపంచంతో సంబంధమే ఉండదు. అయితే ఇక్కడున్న ఈ కఠినమైన భౌగోళిక పరిస్థితి, ఈ ఏకాంతం, ఇవన్నీ ఒక లోపం కాదు. నిజానికి అదే దాని ప్రత్యేకత. అక్కడికి వెళ్లడానికి పడే కష్టం భక్తులల్లో ఒక రకమైన తపస్సును, క్రమశిక్షణను పెంచుతుందని ఒక నమ్మకం. ఇప్పటివరకు మనం చరిత్ర, భూగోళం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణంలో చివరి, అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చాం. మోక్షానికి ఒక ప్రయాణం. ఈ ఆలయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థమేంటి? ఇక్కడికి వెళ్లడమంటే కేవలం ఒక ట్రిప్ వెళ్ళినట్టు కాదని ఎందుకంటారు? తెలుసుకుందాం. కేదార్నాథ్ ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన ముందు జ్యోతిర్లింగం అంటే ఏంటో తెలుసుకోవాలి. జ్యోతిర్లింగమంటే శివుడినే ఒక కాంతి స్తంభం రూపంలో పూజించడం. అంటే అది కేవలం ఒక రాయి కాదు. శివుని తేజస్సుకి, అతని అనంతమైన కాంతికి అది ఒక ప్రతీక. భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఒకటి. అంతేకాదు, కేదార్నాథ్లో శివుడిని ఒక శంఖు ఆకారంలో ఉన్న రాయిగా పూజిస్తారు. దాని వెనుక కథ ఉంది. పాండవుల్ని తప్పించుకోడానికి శివుడొక ఎద్దు రూపం ధరిస్తాడట. వాళ్లు గుర్తుపట్టేసరికి ఆ ఎద్దు భూమిలోకి మాయమైపోతుంది. కాని ఆ ఎద్దు మూపురం మాత్రం కేదార్నాథ్లో మళ్లీ కనిపిస్తుంది. మిగతా శరీర భాగాలు వేరే 4 చోట్ల కనిపిస్తాయి. వీటన్నిటినీ కలిపి పంచకేదార్ అంటారు. ఈ కథ ఈ ప్రదేశం యొక్క పవిత్రతను మరింత పెంచుతుంది. ఇంత కష్టపడి యాత్రికులు ఇక్కడికి ఎందుకు వెళ్తారు? వాళ్ల అంతిమ లక్ష్యం మోక్షం. అంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడం. అందుకే కేదార్నాథ్ యాత్ర అంటే కేవలం ఒక గుడిని చూడటం కాదు, అది మోక్ష సాధనలో ఒక ముఖ్యమైన అడుగు. ఇక్కడ నిశ్శబ్దం సజీవంగా ఉంటుంది. కేదార్నాథ్ వెళ్ళొచ్చిన వాళ్లు చెప్పే మాట ఇది. ఆ హిమాలయాల్లోని ప్రగాఢమైన నిశ్శబ్దంలో ఏదో తెలియని శక్తి ఉందని అంటారు. అది మనసుకి ప్రశాంతతనిచ్చి మనతో మనం మాట్లాడుకునేలా చేస్తుందట. ఆ నిశ్శబ్దంలోనే దైవత్వం ఉన్నట్టనిపిస్తుంది. సరే, మనం చివరికి వచ్చేశాం. ఒక చివరి ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. శిల, హిమం, నిశ్శబ్దంతో నిండిన ఈ ప్రదేశం అక్కడికి వచ్చిన వాళ్లనుంచి ఏమాశిస్తుంది? బహుశా ఆ ప్రయాణం యొక్క అసలు లక్ష్యం బయట ఉన్న గుడిని చూడటం కాదు, మన లోపల ఉన్న మనల్ని మనం చూసుకోవటమేమో. దీని గురించి కాస్త ఆలోచించండి.